ధ్యానాన్ని ప్రారంభిద్దాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి నీకు వందనాలు. రక్షక నీకు స్తోత్రాలు. నీవు నమ్మదగిన దేవుడివి, కృప కలిగిన దేవుడివి. అల్పుడనైన నన్ను నీవు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ పనిలో పనిముట్టుగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. నీకు వందనాలు. అల్పుడను, ఎందుకు పనికిరానటి వాడని అయినప్పటికీ నీ ప్రేమ చేత నన్ను రక్షించుకున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలోని అనేకమైన విషయాలు నువ్వు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతుండగా వాటిని గ్రహించుకునే మనసును, దాని ప్రకారం జీవించే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని, లోతైన నీ ఆలోచనలను మాలో పుట్టించమని నేను బ్రతిమలాడుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ, ప్రభా అల్పుడనైన నేను నా జ్ఞానం కానీ, నా ఆలోచనలు కానీ ఏమాత్రం పనికిరానివి, పనికిమాలినవి. వాటన్నిటిని నేలమట్టుకి ప్రభా నీ పాదాల దగ్గర పెడుతున్నాను. వాటన్నిటిని తుంచండి. నీ చిత్తానుసారమైన ఆలోచనలు నీవు నాకు అనుగ్రహించమని, మాతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడమని, నీ మాటలను మేము జ్ఞానంతో అర్థం చేసుకోవడానికి, వివేచనతో దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయమని మరొకసారి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మహా గొప్ప కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తూ, జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలోనికి వెళ్ళే ముందు 2వ అధ్యాయంలోని గత వారంలోని మాటలు మనం చూస్తే, దేవుడు తన మందిర నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఎక్కడైతే తన సన్నిధి సహవాసం లేదో అక్కడ తిరిగి తన సన్నిధిని నిర్మించడానికి ప్రతి ఆలోచనను దేవుడు ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఆ రీతిగా ముందుకు తీసుకెళ్తా ఉన్న క్రమంలో జకర్యా గారికి దర్శనం ద్వారా తను ప్రణాళికను సిద్ధపరుస్తున్నాడు. చెదరిపోయిన ప్రజలను తిరిగి చేరుస్తా ఉన్నాడు యెరూషలేమునకు. తరువాత యెరూషలేము మందిరాన్ని నిర్మిస్తున్నాడు అని కొలనూలు వారితో చెప్తా ఉన్నాడు. ఎవరైతే యెరూషలేమును ఇబ్బంది పెట్టారో, ఇశ్రాయేలు ప్రజల్ని బాధ పెట్టారో వారందరికీ శిక్ష విధిస్తున్నానని చెప్తా ఉన్నాడు. చెప్తూ, నేను మరలా మీ మధ్యలో నివాసం చేయడానికి నేను వస్తున్నాను అని చెప్తారు. అలాగే మిమ్మల్ని ముట్టిన వారిని నా కనుగుడ్డు ముట్టిన వారిగా నేను ఫీల్ అవుతున్నాను. వాళ్ళకి నేను శిక్ష విధిస్తున్నాను. ఎక్కడైతే మీతో పాటు నివాసం చేయడానికి మీరు నాకు మందిరాన్ని నిర్మించండి, సన్నిధిని నిర్మించండి, మీతో సహవాసం చేయడానికి నేను మీ మధ్యకు వస్తున్నాను అని దేవాది దేవుడు తన దర్శనం ద్వారా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మందిర నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం రెస్పాండ్ అవ్వండి. మందిర నిర్మాణం జరుగుతుంది. మందిరం ఉంది ఏమండి? మందిరం ఉంది. మందిర నిర్మాణం ప్రారంభమైపోతుంది. మందిర నిర్మాణం ప్రారంభమవుతున్న క్రమంలో మందిరం ఉన్నప్పుడు మందిరంలో ఇంకేముండాలి? ఎవరైనా మాట్లాడతారా? మందిరంలో ఇంకేముండాలి? లేదా మందిరంలో ఇంకెవరుండాలి? మందిరంలో ఎవరుండాలి? దేవుని సన్నిధి అండ్ అలాగే ప్రజలు. దేవుని సన్నిధి, ప్రజలు ఉంటే సరిపోతుందా? ఇంకా తమ్ముడు? యాజకులు. వెరీ గుడ్. యాజకులు. ఇప్పుడు యాజకుడు కూడా కావాలి. దట్స్ ఇట్. ప్రధాన యాజకుడిని ఎవరైతే ప్రధాన యాజకుడిగా దేవుడు ప్రత్యేకించారో, ఆ ప్రత్యేకించి దేవుడు ఎవరినైతే తీసుకొచ్చాడు, ఆ హగ్గయి గ్రంథంలో కనబడుతుంది, ఎజ్రా గ్రంథంలో కనబడుతుంది. హగ్గయి మొదటి అధ్యాయంలో ఆయన దేశము మీద అధికారిగా ఉండడానికి షల్తీయేలు కుమారుడినైన జెరుబ్బాబేలుకు తీసుకొచ్చాడు. ప్రధాన యాజకుడుగా యెహోషువను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ యెహోషువని సాతాను ఏం చేశాడంటే, సాతాను ఫిర్యాది అయి 3వ అధ్యాయము 1వ వచనం. సాతాను ఫిర్యాది అయి దేవుని ముందు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు దేవుడి ముందు, ఆ యెహోవా దూత ముందు అని ఉంది కదా. నేను 2వ అధ్యాయంలో మీతో చెప్పాను,
యెహోవా దూత అని వచ్చినప్పుడు అది మనము ఎలా తీసుకోవాలి అనంటే, యేసు ప్రభువారి ఆహ్, కింద తీసుకోవాలి అని అనుకున్నాం. నేనది మీకు జ్ఞాపకం చేశాను. మరలా ఒకసారి ఓకే. నా వాయిస్ వినపడుతుందా? అన్న మ్యూట్ అయ్యారు. ఇప్పుడు వినిపిస్తుంది అన్న. యామ్ ఐ ఆడిబుల్? రైట్. ఓకే. థాంక్ యూ. ఒక్క నిమిషం. ప్లీజ్ గివ్ మీ 1 మినిట్. ఓకే. ఓకే. యెహోవా దూత ప్రధాన యాజకుడైన యెహోషువని నిలవబెట్టి సాతాను సాతాను ముందు సాతాను యెహోషువని నిలవబెట్టి యెహోవా దూత ముందు నిలవబెట్టాడని ఉంది. యెహోవా దూత అనే పదాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఎవరున్నారు యెహోవా దూత ఎదుట అంటే, ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడ్డాడు. సాతాను ఫిర్యాది అయి యెహోషువ కుడి పక్కన నుంచొనున్నాడు. ఇది జకర్యాకు కలిగిన దర్శనం. మనం చూస్తే గనక ప్రకటన గ్రంథంలో మనకి 12వ అధ్యాయము 10వ వచనం. 12వ అధ్యాయము 10వ వచనం. 12వ అధ్యాయము 10వ వచనం. చదువుతున్నాను జాగ్రత్తగా వినండి. ఆహ్, రేయింబగళ్ళు మన దేవుని ఎదుట, మన సహోదరుల మీద, మన దేవుని ఎదుట, మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఈ అపవాదికి పనేంట్రా అంటే, ఎప్పుడు చూడు, ఎప్పుడు చూడు దేవుని దగ్గరకొచ్చి ఆడలాంటోడు, ఈడిలాంటోడు, ఆడు ఈ పాపం చేశాడు, ఆడు ఆ పాపం చేశాడు, ఆడు నీ ముందు ద్రోహి అని చెప్పడమే. నేరము మోపడమే. ఎప్పుడంట రేయింబగళ్ళు మన దేవుని ఎదుట. మోపుతానే ఉంటాడు. ఇంక వేరే పనేమి లేదు అతనికి. హ్మ్. ఇప్పుడు అలా నేరము మోపుతా ఉన్న సాతాన్ని యెహోవా ఏమన్నాడంటే, యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేము కోరుకును యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువు వలె ఉన్నాడు గదా! అని యెహోవా దూత సాతానుతో అనెను. ఇక్కడ మనము తెలుగు వెర్షన్‌లో యెహోవా దూత అనన్నాం గాని, ఇంగ్లీష్ వెర్షన్ ఎవరి దగ్గరైనా ఉంటే కుడ్ యూ ప్లీజ్ ప్లేస్ ఇట్ చాట్‌లో అదేమన్నా ప్లేస్ చేయగలరా? ఆ వచనాన్ని ప్లేస్ చేయగలరా? ఇంగ్లీష్‌లో ఆ వచనాన్ని, ఆ వర్స్‌ని మూడో అధ్యాయము రెండవ వచనాన్ని ఎవరైనా ప్లేస్ చేస్తే గనక యెహోవా దూత అని లేదు ఏ వెర్షన్‌లో కూడా. లార్డ్ అనుంది. లార్డ్. ఆయన చెప్తా ఉన్నాడు యెహోవా యెహోవా చెప్తా ఉన్నాడట. ఏమనంటే యెహోవా నిన్ను గద్దించునని. అంటే బ్యూటిఫుల్ వర్డ్ ఇట్ ఈస్. మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతది. దేవుని యొక్క ఉనికి. దేవుడు ఏ రైతుగా అయితే ఉన్నాడో తండ్రిగా, కుమారునిగా మనకి సుస్పష్టంగా కనబడతా ఉంటారు. సో, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు. ఎవరు? యెహోషువ. యెహోషువ అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు. ఈ పదాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అగ్నిలో నుండి తీసిన కొరివి. అగ్నిలో నుండి తీసిన కొరివి ఈ పదం. ఇప్పుడు దీన్నే మనం కొంచెం ఎక్కువగా ధ్యానం చేస్తే ఈ మూడో అధ్యాయం మొత్తం మనకి అర్థమయ్యే ఛాన్స్ ఉంది. కొరివి అనే దానికి ఇక్కడ కొన్ని అర్థాలున్నాయి. ఏంటి అంటే అది చిగురు అని, కర్ర అని, కర్ర ముక్క అని, కొరివి అని. ఇప్పుడు కొరివి అనంటే ఇక్కడ మంటల్లో పడిపోయిన చిన్న కర్ర ముక్క అని అర్థం. మంటల్లో పడిపోయిన చిన్న కర్ర ముక్క. అది దాదాపు కాలిపోతా ఉంది.
మంటల్లో పడి కాలిపోతా ఉన్న కర్రని, అది కర్ర కాలిపోయి నల్లగా మారిపోయిన తర్వాత ఇప్పుడు అందులో నుండి బయటకు తీయాలని అంటే మనము దాని మీద దృష్టి ఉంచాలి. మనము దాని మీద దృష్టి ఉంచాలి. సో మొట్టమొదటిగా ఈ అగ్నిలో నుండి తీయబడిన కొరివి అనేది దేనికి సూచనగా ఉందంటే రక్షణకు సూచనగా ఉంది. మీరు గమనించారో లేదో మనం యోధా గ్రంథంలో మనం తీసినట్లయితే యోధా గ్రంథాన్ని చూసినట్లయితే అందులో చాలా చక్కగా చాలా క్లియర్ గా కనపడతా ఉంటది. చాలా క్లియర్ గా కనబడుతుంది. ఏంటది అని అంటే అగ్నిలో నుండి బయటికి తీయబడిన ఒకరిని రక్షించడం అంటే అగ్నిలో నుండి ఒకరిని చేయి పట్టుకుని లాగడం అంట. ఒకరిని చివరికి అంచుల్లోనికి వెళ్ళిపోతున్న అతన్ని బయటికి లాగడం. అంతేకాకుండా అనేకమైన వచనాల్లో మనం చూస్తే గనక అగ్నిలో నుండి బయటకు తీయబడడం అంటే పాపములో నశించిపోతా మరణానికి నిత్య మరణానికి వెళ్ళిపోతా ఉన్న వ్యక్తులను బయటికి తీయడం. నాశనానికి అంటే పూర్తిగా వినాశనం అయిపోతున్న వ్యక్తుల జీవితాలని బయటికి తీయబడ్డం. అగ్నిలో నుండి బయటికి తీయబడిన కొరివి. అది ఇంకా పూర్తిగా నశించిపోలేదు, పూర్తిగా కాలిపోలేదు. అది అవసరం ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే అగ్నిలో నుండి బయటికి తీయాలంటే కొంచెం అడ్వాంచరస్ చేయాలి, కొంచెం త్యాగం చేయాలి, కొంచెం ధైర్యం చేయాలి, ఏదో ఒకటి కొంచెం కోల్పోవడానికి కొంచెం ప్రయత్నం చేయాలి. సో దేవుని చెప్తా ఉన్న మాట ఏంటి అంటే అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు అని అంటే రక్షింపబడిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు అనే విషయాన్ని చూస్తాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి ఎవరు అంటే యెహోషువ కనబడుతున్నాడు. యెహోషువ అనే కనబడతా ఉన్నాడు. యెహోషువ అనే మాటకు అర్థం యెహోవా రక్షణనిస్తాడు, యెహోవా రక్షిస్తాడు అని. దాదాపు నాశనం అయిపోయినట్టుండే దాన్ని కాపాడుతున్నాడు. ఇప్పుడు అగ్నిలోండి బయటకు తీయబడిన కర్ర ముక్క ఏదైతే ఉందో ఆ కర్ర ముక్కను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ కర్ర తనంతట తాను బయటికి రాగలదా? ఏ ప్రయత్నం చేస్తే కాలిపోతున్న కర్ర కాలిపోకూడదు అని బయటికి రాగలదు? ఎలాగా రాలేదు. కానీ ఎవరో ఒకరు తీయాలి. సో కొరివి తనంతట తాను బయటికి ఎలా రాలేదు, ఇక్కడ కొరివిలో నుండి బయటపడిన అగ్నిలో నుండి బయటపడిన కొరివి అని అనలేదు, కానీ అగ్నిలో నుండి తీసిన కొరివి అన్నాడు. తీసిన కొరివి అని అంటే అర్థం ఏంటంటే దాన్ని బయటికి తీశాడు. దేవుడు దాన్ని కావాలనుకున్నాడు, దాన్ని బయటికి తీశాడు. ఇది కేవలము దేవుని కృప తప్ప మనము రక్షింపబడడానికి నీవు నేను చేసిన కార్యాలు ఏమీ లేవు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఉంటది కదండి, 7వ వచనంలో ఓన్లీ ఇట్స్ గ్రేస్ నాట్ యువర్ వర్క్స్. మన క్రియలు కాదు మనం రక్షింపబడడానికి, కేవలం దేవుని కృప. ఆ మాట ఎంత బాగుంటుందో చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. పరలోకమందు మీరు ఇది మీ వలన కలిగినది కాదు, కేవలము దేవుని వరమే. ప్యూర్లీ గిఫ్ట్, దేవుని యొక్క కృప. ఇప్పుడు అగ్నిలో నుండి కొరివి బయటికి రావడానికి కేవలము అది ఏమీ ప్రయత్నం చేయట్లేదు, దాని బలం వల్ల కానీ దాని వల్ల ఏమవదు, కానీ దేవుని యొక్క శక్తే. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యెహోషువ తాను రక్షించుకోలేడు, కానీ ఒక మనిషి తను చేస్తా ఉన్న మతపరమైన ఆలోచనలతో గాని లేకపోతే మంచి పనులతో గాని రక్షణ సంపాదించలేడు. కేవలం రక్షింపబడిన ఒక వ్యక్తి రక్షింపబడుతున్నాడు అంటే తను చేసిన నీతి పనుల వల్ల కాదు, కేవలం దేవుని యొక్క కృప వల్ల, దేవుని యొక్క ప్రేమ వల్ల. ఇప్పుడు మనం కొరివి అనే పదంలో నుండి 2 మాటలు తీస్తున్నాం. కొరివి నశించిపోతున్న వ్యక్తికి సాదృశ్యం, ఆ కొరివి బయటికి తీయబడడం దేవుని కృప ద్వారా రక్షింపబడిన వ్యక్తికి సాదృశ్యంగా కనబడుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు రక్షింపబడిన తర్వాత ఏం అవసరం? చాలా ఇంపార్టెంట్ ఇది. రక్షింపబడిన వ్యక్తికి ఏమి అవసరం అంటే రక్షింపబడిన వ్యక్తి శుద్ధీకరణ అవసరం. ఇవి మనకి 3, 4, 5 వచనాలు కనబడతాయి. ఇక అప్పుడు అంటాడు దేవుడు యెహోషువ,
మలిన వస్త్రాలు ధరించిన వాడై దూత సముఖములో ఉండగా, మలిన వస్త్రములు అని ఉన్నది. మలిన వస్త్రములు అని ఉంది. అసలు మలిన వస్త్రాలు అని అంటే ఏంటి? మనకి యెషయా గ్రంథంలో ఉంటది. ఏం మాట ఉంటదంటే, మీ నీతి క్రియలు నా ఎదుట మురికి గుడ్డ వలె ఉన్నాయి. మురికి గుడ్డ అనే పదం చిన్న పదం కాదు. మనము ఇంట్లో వాడుతా ఉన్నప్పుడు మట్టి పట్టేసిన గుడ్డలు ఉంటాయి చూడండి, వాటిని కాదు మురికి గుడ్డలు అనేవి. మురికి గుడ్డలు అంటే అది కాదు. మురికి గుడ్డలు అంటే చాలా దుర్మార్గమైన పదం వాడారు అక్కడ. దాని లిటరల్ మీనింగ్ ఏంటంటే, అది మనం దాన్ని చూసి అసహించుకోవడానికి, దాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని, అంటే ఇంకా చెప్పాలంటే అది మనము మలాన్ని తీసిన బట్టల కింద లెక్కేసుకోవాలి. ఇంకా దారుణమైన బట్టల కింద లెక్కేసుకోవాలి. సో ఇంకా నేను ఆ పదాన్ని వాడడానికి ఇష్టం లేక ఈ పదం వాడాను. సో అలాంటి బట్టలు, ఒంటి నిండా మలతో ఉన్న బట్టల్ని ఉన్న వ్యక్తిలా కనబడుతున్నాడు అనమాట. అలాంటి పాపపు నైజాన్ని, అలాంటి పాపపు స్థితిని ఎదురుంగా పెట్టుకుని ఉన్నప్పుడు, సాతాను చెప్తున్న మాటలు వింటా ఉన్నప్పుడు, దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటంటే, అతను నేను కాలిపోయిన వ్యక్తిలా ఉన్నాడు కదా, కాలిపోతున్న వ్యక్తిని బయటికి తీసిన వ్యక్తిలా ఉన్నాడు కదా, నేను శుద్ధీకరించుకుంటాను అని చెప్పి మలిన వస్త్రాలు దగ్గరలో ఉన్న దూతని పిలిచి ఏమంటాడంటే, అతను వస్త్రాలు మార్చండి అంటాడు. అంటే అప్పుడు నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించేదను. ఇది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఎంత కృప కలిగిన వాడంటే, ఇక ఏమి ఆ బట్టలు మలినం ఎలాగయ్యాయి, మట్టి ఎలాగయ్యాయి, నువ్వు ఎంత పాపం చేసావు, ఎలాంటి స్థితిలో ఉన్నావు, నో డౌట్ ఎట్ ఆల్. ఇవన్నీ కాదు. ఆ మలిన వస్త్రాలు తీసి నూతన వస్త్రాలను ధరింపచేయడం, ప్రశస్తమైన వస్త్రాలను ధరింపచేయడం దేవుని యొక్క ఉద్దేశం. అతని మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిల్చుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఏలాగు ఆజ్ఞాపించింది. ఇది మనం 5వ వచనం వరకు చూస్తా ఉన్నాం. మనం చూస్తా ఉంటే గనక మనము ఆ కొరివి ఏదైతే ఉందో, అగ్నిలో నుండి తీయబడిన ఆ కొరివి ఏదైతే ఉందో, అది తను తాను రక్షించుకోలేదు. పూర్తిగా నాశనం అయిపోవాల్సిన స్థితిలో ఉన్నది. అలాంటిది నాశనాన్ని నుండి దేవుడు రక్షించాడు. తరువాత దానిని నూతనమైన స్థితిలోనికి మారుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, ఈ కాలిపోతా ఉన్న చిగురు ఏదైతే ఉందో, లేకపోతే ఈ కాలిపోతా ఉన్న కొరువు ఏదైతే ఉందో, ఈ కొరువి ఎలా ఉండాలి? ఈ కొరువు యొక్క పని ఏంటి అంటే, అక్కడ మనము 6, 7 వచనాలు మనం చూస్తే కనుక కొంచెం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏంటి 6, 7 అంటే చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడుతువు, మరియు ఇక్కడ నిలబడు వారికి కలుగునట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తును. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే గనక, అగ్నిలో కాలిన చిగురు ఏం చేస్తది అంటే సాక్ష్యంగా ఉంటది. అదే ఇక్కడ ఉండి అందరికీ చెప్పు అంటున్నాడు. ఇక్కడ నువ్వు ఉండు అంటున్నాడు. ఇప్పుడు అగ్నిలో కాలిపోతా ఉన్న ఆ కొరివి ఎలా ఉంటదంటే, సగం గాలిపోయి ఉంటది, కొంచెం మరకలు ఉంటాయి దాని మీద, మాడిపోయి ఉంటది, కొంచెం నల్లగా ఉంటది. ఇవన్నీ ఏంటంటే నా పాత జీవితానికి, నా రోత జీవితానికి సాక్ష్యాలు అవన్నీ. ఇప్పుడు దేవుడు నా జీవితం ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోబోతున్నాను, ఎలా దేవుడు నన్ను నడిపించాడు, విడిపించాడు అనేదానికి సాక్ష్యం అది. సో ఆ కాలిపోయిన జీవితానికి సాక్ష్యం అది. సో ఖచ్చితంగా అగ్నిలో కాలిన చిగురు ఒకప్పుడు అగ్నిలో ఉందని చెప్తుంది. అలానే మన రక్షణ అనుభవం ఇతరులకు సాక్ష్యం అవ్వాలి. అందుకే ప్రకటన గ్రంథం 12:11 వచనంలో వారు తమ సాక్ష్యము చేత
సాక్ష్యం. సో దేవుడు చేత రక్షింపబడిన వ్యక్తి మొదటిగా తన రక్షణ దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క కృప చొప్పున జరిగింది. కేవలం అది దేవుని కృప తప్ప నేను కాదు. ఇప్పుడు నేను చచ్చిపోవలసిన వాడిని, కానీ దేవుడు నన్ను బతికించాడు. నేను నాశనం అయిపోవలసిన వాడిని, దేవుడు నన్ను బ్రతికించాడు. ఇప్పుడు నేను ఉన్నది నేను కాదు, నా యందు నివసించు దేవుడే. ఈ మాట పౌలు గారు చెప్తారండి. ఈ మాట పౌలు గారు చెప్తారు. నా ప్రియ సహోదరులారా, అర్థమవుతుందా? మన యొక్క కాలిపోయిన జీవితం ఇతరులకు సాక్ష్యం అవ్వాలి. నీ జీవితంలో నలిగిపోయావా? ఎంత నలిగిపోతే, లేకపోతే నీ జీవితంలో కాలిపోయావా? ఎంత కాలిపోతే, ఎలాంటి అనుభవాల్లో కాలిపోయావో, ఈ అనుభవాలన్నీ దేనికి అంటే దేవుడు నిన్ను దాని నుండి ఎలా విడిపించాడో, ఎలా నడిపించాడో అనేకులకు సాక్షిగా నిలవడానికి. అందుకే దేవుడు అద్భుతమైన పోలిక. కాలిపోయిన మంటల్లో, అగ్నిలో నుండి తీయబడిన కొరివిలా ఉన్నావు. నువ్వు నేను చాలా మంది రక్షింపబడిన వ్యక్తులు ఎవరైనా సరే ఎక్కడి నుండి తీయబడ్డాం? అగ్నిలో నుండి. ఒకప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నాం, ఎలాంటి ఇబ్బందులకరమైన పరిస్థితిలో ఉన్నాం, ఎంత నాశనం అయిపోవాలి నువ్వు. కానీ దేవుడు ఆ పరిస్థితిలో నువ్వు నాశనం అయిపోయి చచ్చిపోకుండా దేవుడు నిన్ను విడిపించింది దేనికంటే, నీ జీవితంలో అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్న అనేకులకు, రే బాబు నువ్వే కాదు, నేను కూడా చచ్చిపోవలసిన వాడినే, కానీ నేను ఇప్పుడు బతుకున్నానంటే కావాలంటే ఈ మచ్చ చూడు, ఆ మచ్చలన్నీ నా జీవితంలో కూడా ఉన్నాయి. కానీ దేవుడు నన్ను మచ్చలేని దానిగా మార్చడానికి తన 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 కృపలో నన్ను రక్షించుకున్నాడు అని చెప్పడానికి. ఇంకా ఒక విషయం చెప్తాను. చెగురు కాలిపోయింది కానీ పూర్తిగా నాశనం అవ్వలే. అది పనికి వస్తది. అందుకే తీసుకున్నాడు ఆయన. సో ఈరోజు ఈ మాట ఏం చెప్తుందంటే, కాలిపోయిన ఆ చిగురు లేకపోతే కాలిపోయిన ఆ కొరివి, సగం కాలిపోయిన ఆ కొరివి ఏం చెప్తుందంటే, పూర్తిగా నిన్ను కాలనివ్వలేదు దేనికి అంటే, పూర్తిగా నిన్ను పాపంలో ఉండనివ్వలేదు దేనికి అంటే, సాతాను చెప్తూ ఉన్న మాటలన్నిటిని దేవుడు గద్దించి నిన్ను ప్రత్యేకపరిచింది దేనికి అంటే, దేవుడు తన పనిలో నిన్ను ఉపయోగించుకోవడానికి. ఎలా అంటే, నేను నీకు అప్పగించిన దానిని, అప్పగిస్తున్నాడు అంటే ఒక పని, ఎవ్వరు ఊరికనే లేరు. ఇక్కడ ఈ మీట్ లో మీరు పార్టిసిపేట్ చేశారు అంటే, ఇక్కడ నేను ఈ మీట్ లో ఉన్నాను అంటే, మనం ఈ వాక్యం వింటున్నాము అంటే, మనం ఇంకా మన జీవితం కాలిపోయి ముగిసిపోలేదు అంటే, దట్ మీన్స్ అర్థం ఏంటి అంటే, దేవుడు నిన్ను అగ్నిలో నుండి తీసి ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. పాపం వలన దెబ్బతిన్న మనుషుల్ని అలా వదలడండి దేవుడు. దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు. దేవుడు రక్షించిన ప్రతి వ్యక్తి సేవకు సిద్ధపడాలి. దేవుడు నీ హృదయంలో ఏ భారం అయితే పెట్టాడో ఆ భారం కోసం సిద్ధపడాలి. అందరూ వాక్యమే చెప్పాలా అంటే కాదు, అవసరం లేదు. నీవు ఏ విషయంలో భరించలేకపోతున్నావో, మొన్న తమ్ముడు నేను ఒకసారి మాట్లాడుకున్నాం, రవి నేను, మనం ఏ విషయంలో అయితే భరించలేకపోతున్నామో అది దేవుడు మన మీద పెట్టిన బర్డెన్. అంటే కొంతమంది విగ్రహారాధన చూసి భరించలేరు. అంటే దేవుడు వాళ్ళ మనసులో ఏం పెట్టాడంటే, విగ్రహారాధన నుండి అనేకుల్ని విడిపించడం. కొంతమంది త్రాగుబోతులను చూస్తే భరించలేడు, కొంతమంది ఆకలితో ఉన్న వాళ్ళని చూస్తే భరించలేరు. సో అప్పుడు దేవుడు నీ మనసులో పెట్టిన బర్డెన్, నీకు ఇచ్చిన పిలుపు ఏంటంటే, దేవుడు నిన్ను ఎందుకోసం ప్రత్యేకపరిచాడు అంటే, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడానికి. ఎవరైతే అలా మద్యపానం, కొంతమంది ఎవరైనా సూసైడ్ చేసుకుంటే భరించలేకపోతా ఉన్నారు. సో అలాంటి వ్యక్తులను చూస్తే గనక, అలాంటి వ్యక్తులకి దేవుడు ఇచ్చిన పిలుపు ఎందుకు అంటే, దేవుడు నిన్ను ప్రత్యేకపరిచింది ఎందుకంటే, ఎవరైతే సూసైడికల్ థాట్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని బయటకు తీసుకురావడానికి, మోటివేషన్ ఇవ్వడానికి నీ జీవితాన్ని వాడుకోబోతున్నాడు. అలాంటి పరిస్థితుల నుండి నువ్వు వచ్చి ఉండొచ్చు, లేకపోతే మరొక పరిస్థితి నుండి నువ్వు వచ్చి ఉండొచ్చు, ప్రేమ విఫలమైపోయిన పరిస్థితుల నుండి నువ్వు వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఫోన్ నుండి నువ్వు బయటపడి ఉండొచ్చు, లేకపోతే మరొక స్థితిలో నుండి నువ్వు బయటపడి ఉండొచ్చు. నీవు ఏ స్థితిలో నుండి బయటపడ్డావో, అలాంటి పిల్లల్ని, అలాంటి పరిస్థితుల్ని నువ్వు చూసినప్పుడు తట్టుకోలేకపోతున్నావు అంటే, దట్ మీన్స్ అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను అగ్నిలో నుండి బయటికి తీసింది దేనికి అంటే, అలా అగ్నిలో అనేకులు నశించిపోతా ఉంటే వాళ్ళని బయటికి రప్పించడానికి దేవుడు నిన్ను అగ్నిలో నుండి బయటికి తీశాడు అన్న విషయం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, తమ్ముడు, చెల్లి, నీకు అర్థమవుతుందా? దేవుడు మన దేహములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన తను పూర్తిగా, అంటే ఇప్పుడు
ఏ రైట్ ఉంటదండి అగ్నిలోండి బయటికి తీయబడిన ఆ కొరివికి? తన జీవితం మీద ఏం రైట్ ఉంటది? ఎందుకని? రైట్ లేదు. అసలు వదిలేసి ఉంటే, దేవుడు వదిలేసి ఉంటే దాంట్లోనే కాలిపోతుంది కదా! కానీ కాలిపోకుండా బయటికి తీసిన తర్వాత నాకు మళ్ళా నా జీవితం మీద రైట్ ఉందనే హక్కు ఎక్కడ ఉంది? ఈరోజు దేవుడు నిన్ను రక్షించాడు. దేవుడు నిన్ను విడిపించాడు. ఒక పాపం నుండి, పరిస్థితుల నుండి దేవుడు నిన్ను పక్కకు పెట్టాడు అంటే, అక్కడ నువ్వు చచ్చిపోవాల్సినోడివి. ఆ పరిస్థితిలో నుండి చచ్చిపోకుండా నిన్ను బయటకు పెట్టాడంటే నీ జీవితం మీద నీకు రైట్ ఏముంది? బట్ మనం ఏం చేస్తున్నామంటే, రక్షింపబడిన అనుభవంలోకెళ్ళి మరలా మన జీవితం మీద మనమే అధికారాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాం. వి డోంట్ హావ్ ఎనీ రైట్. మన జీవితం మీద మనకు అధికారం లేదు. మన పరిస్థితుల మీద మనకు అధికారం లేదు. పూర్తిగా దేవుడు మనల్ని రక్షించిన అనుభవంలోకి వచ్చిన వ్యక్తి ఎవ్వరు కూడా తన జీవితంలో తాను ఉండకూడదు. కేవలం క్రీస్తే ఉండాలి. ఈ మాటలు చెప్తా ఉంటే నాకు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటది. నా మట్టుకు నేను మనందరం నా మట్టుకు నేను ఆ రీతిగా ఉండలేకపోతున్నాం. దయతో వేరేగా అర్థం చేసుకోకండి. మనం ఆలోచించండి. కొరివి ఎలా అయితే బయటికి తీయబడిన తర్వాత ఎలా అయితే ఉందో అలా. ఒక్కసారి ఇంకా టైం ఆలోచిద్దాం. తర్వాత 8వ వచనం ఫెలోషిప్. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకించండి. ఏదనగా చిగురు అను నా సేవకుణ్ణి నేను రప్పింపబోచున్నాను అంటాడు. సో ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే, మనం 7వ వచనం చివరిలోకి వచ్చేసరికి ఇక్కడ నిలువబడు వారికి కలుగునట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకు ఇస్తున్నాను. అంతకు ముందు కొంతమంది అలా కొలువులో నుండి బయటపడ్డారు. అర్థమైందండి? ఆళ్ళందరూ ఒక చోట కూర్చున్నారు. ఇప్పుడు నీ సహకారులుగా ఉంటారాళ్ళు. వాళ్ళు కూడా నీ సహకారులుగా ఉంటారు. నువ్వు వాళ్ళకి సహకారులుగా ఉండాలి. మీరందరూ కలిసి పనిచేయాలి. దేనికి అంటే ఐ హావ్ ఎ విజన్. నాకొక విజన్ ఉంది. చిగురు అనే నా సేవకుడిని నేను రప్పింపబోతున్నాను. అతని కోసం మీరు పనిచేయాలి. సో అల్టిమేట్‌గా క్రీస్తు కొరకు మనందరం పని చేయడానికి మనమందరం ప్రత్యేకింపబడ్డాము. మనమందరము సహవాసంలోకి వచ్చాము అనే విషయాన్ని ఈ అధ్యాయం చాలా క్లియర్‌గా చెప్తా ఉంది. చాలా క్లియర్‌గా చెప్తాం. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. యాక్చువల్‌గా ఇంకొక 2 వచనాలున్నాయి. అవి మాక్సిమం నెక్స్ట్ వీక్ మనము ధ్యానిద్దాం. ఒక్కసారి ఈ 3 వచనాలు మళ్ళా చూద్దాము. అగ్నిలో నుండి లాగిన కొరివి అనే పదానికి అర్థం మళ్ళా చెప్తా ఉన్నాను. మనం ఒకప్పుడు పాపపు అగ్నిలో ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 23 వచనం. అందరును ఏ భేదములు లేదు. అందరం పాపం చేశాము. 2 దేవుడు మనల్ని కృప చేత రక్షించాడు. అగ్నిలో ఉన్న కొరివిని దాని నుండి అది ఎలా బయటపడలేదో, దాన్ని ఎలా అయితే బయటకు తీసుకురావాలో అలా దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అది కేవలం దేవుని కృప. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు. కేవలం దేవుని వరమే. ఇప్పుడు అలా రక్షింపబడిన మనం దేవుని కోసం జీవించాలి. ఇప్పుడు ఆయన కోసం జీవించాలి. నీ జీవితం దేవుని కృప వల్ల కలిగింది. కాబట్టి దేవుని కృపకు నువ్వు సాక్షిగా ఉండాలి. దేవుని కృపకు నేను సాక్షిగా ఉండాలి. ఆ రీతిగా మనం అందరం ఉండడానికి దేవుడు మనకి ఈ పిలుపునిచ్చాడు. దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు మనల్ని తన పరిశుద్ధ సమ్ముఖంలో పరిశుద్ధునిగా ఉంచడానికి కడిగాడు. సాతాను మన మీద ఎన్నో చాడీలు చెప్తా ఉంది. దేవుడు చెప్తా ఉన్నాడు, యెహోవా నిన్ను గద్దించును సాతాను. యెరూషలేమును కోరుకున్న యెహోవా నిన్ను గద్దిస్తున్నాడు సాతాను. నువ్వు పక్కకు పో. నేను నా పిల్లలతో ప్రత్యేకపరుచుకున్నాను వాళ్ళని పనికి వాడుకుంటున్నాను. ఈరోజు నేను మనలో ఉన్న వాళ్ళు ఎవరమైనా సరే, ఇక్కడ ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్కరం మనల్ని మనం దేవుని కొరకు సంసిద్ధం చేసుకోవాలి. దేవుడు మనల్ని అందుకోసమే మనలో నీతి లేదు, మనలో నిజాయితీ లేదు, మనం ఎవ్వరము పనికిరాము. కానీ దేవుడు తన కృప చొప్పున మనల్ని రక్షించుకున్నాడు. తన పనిలో దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. ఆ రీతిగా మనం ఉండాలని ఆశపడతా ఉన్నాడు. దానికోసం తన ప్రియ కుమారుణ్ణి ప్రాణం పెట్టించాడు. ఇది నెక్స్ట్ వీక్ మనం చదువుతాము. మీరు వీలైతే లేవీకాండం 16 అధ్యాయం 17 అధ్యాయం చదువుకుని రండి. దీనిని గూర్చి ప్రాయశ్చిత్త దినాన్ని గురించి ఒక్క దేశంలోనే పరిహారం చేస్తానన్నాడు. ఆ ప్రాయశ్చిత్త దినం గురించి చాలా కొద్దిగా లోతుగా ధ్యానం చేస్తాం. ఆ రీతిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనందరినీ దేవుడు తన కృపలో నడిపిస్తూ నెక్స్ట్ వీక్ కి మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.